తర్వాత ఇన్ జనరల్గా సార్ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు ఇదంతా ఇలా జరిగితే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నటుడుగానా, నిర్మాతగానా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రియల్టర్గానా, లేకపోతే రాజకీయాలు కాస్త పక్కన పెడదాం సార్, ఇందులో మీరు యూఆర్ ఎ వెరీ వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ సార్. అంటే ఫెయిల్యూర్స్ని దగ్గరికి రానివ్వని ఒక విజయవంతమైన వ్యక్తి మీరు. మీ అంత ఒక విజయవంతమైన వ్యక్తి అంటే మీ తాలూకా క్రమశిక్షణ అనండి, పట్టుదల, దీక్ష ఏమైనా అనండి దాన్ని. బట్ యూఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ టిల్ దిస్ మినిట్. బట్ సినిమా ఇండస్ట్రీలో మీరు వెళ్ళిన తర్వాత ఎంతమందో మీ కళ్ళెదురుగుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఒక హరనాథ్ రాజు గారు కానీ, రాజుబాబు కొంత అయ్యే స్వయంకృత అపరాధాలు అంటారే. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది కొంతమందిని చూసి నేర్చుకున్నాం, ఎలా ఉండకూడదు అనేది కూడా కొంతమందిని చూసి నేర్చుకున్నాం. అందుకని మీరు చూడండి, వాళ్ళ తర్వాత వచ్చిన హీరోలు ఎప్పుడూ కూడా ఆ ఇదిలో ఎవడో జట్టకొట్టుకోలే. ఎవడికాడ ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి, ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది అందరూ కూడా ఇప్పుడు ఎవరు పలానా వాడు చేతుల మూలంగా ఇటు బాడీ చేసుకున్నాడని ఒక్కడు ఒక్కరు ఎవరు లేడు. హర్నాథ్ గారు, రాజ్బాబు తర్వాత ఇంకెవరు లేరు. వాళ్ళతో మీరు కలిసి ఏమైనా వర్క్ చేశారా సార్? హర్నాథ్ గారితో చేయలేదు, రాజ్బాబుతో చాలా సినిమాలు చేశాం. బట్ రాజ్బాబు కూడా అంత హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, కారణం ఏంటి సార్ ఆయన అలాగా? అంటే సొంత సినిమాలు తీయటం మొదలుపెట్టి కానీ సొంత సినిమా అనేటప్పుడు హీరో క్యారెక్టర్స్ కూడా ఆయన మరి దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సక్సెస్ అయ్యాడు బాగానే. ఎవరికి వారు ఏమన్నా అది బాగా సక్సెస్ అయింది. 100 రోజులు కూడా ఆడింది. అది దాంట్లో కూడా నేను వేసాను. అవును, మీరున్నారు. అదే ఇప్పుడు చలం గారు కూడా కొన్నాళ్ళు సక్సెస్ఫుల్ చేశాడు, ఆయన కూడా హీరోగా. అవునండి, ఆ టైపు పద్మనాభం గారు. అదే అంటే ఇప్పుడు ఆ లిమిట్ దాటేసే పెద్ద పెద్ద డైలాగులు రామారావు రాజశేఖర్లా చెప్తాను నేను అట్లాంటి క్యారెక్టర్ చేస్తారంటే అట్లా నప్పదు. వాళ్ళు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారో ఆ క్యారెక్టర్. ఇప్పుడు కాంతారావు గారు కూడా ఫర్ దట్ మ్యాటర్ ఆయన కూడా అంతే కదా. కాంతారావు అన్ని సినిమాలు హీరో చేసి కూడా ప్రొడ్యూసర్గా తీసి దెబ్బతినే ఆయన లాస్ట్లోకి వచ్చినప్పుడు డబ్బులు లేకుండా అయిపోయింది. అవును, ఎవరో రజనీకాంత్ డబ్బులు పంపించారు. ఇప్పుడు సినిమా సక్సెస్ అవుద్దా లేదా అనేది మన చేతుల్లో లేదండి. అవును, కాబట్టి ఏంటంటే మన కెపాసిటీ ఏంటి, మనం ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు, ఎంతవరకు దీని మీద రిస్క్ చేయొచ్చు అనేది చూసుకునేవాళ్ళం. అందులో మా బ్రదర్ కిషోర్ ఆడిటింగ్లో బాగా ఎక్స్పర్ట్, బ్రహ్మాండ కంపెనీలో చదువుకున్నాడు. అందుకని ఎప్పటికప్పుడు ఇది 4 జిల్లాలు బేరాలు వచ్చి అమ్మేసేద్దాం అనేవాడు. ఎందుకు సినిమా చాలా బాగా వచ్చింది, ఏం అక్కర్లేదు అనేవాడు. నేను ముందు మనం సేఫ్ అవ్వాలి అనేవాడు. ఆ సేఫ్ అవడానికి ఏమేమి కావాలో అవన్నీ చేసేవాడు. తర్వాత సినిమా మనం అనుకున్నంత సక్సెస్ అవుతా లేదనేది వేరే విషయం, చెప్పలేము. అందుకని ముందు సేఫ్ అయిపోవాలి అనేది తమ్ముడికి ఉండేది. అయితే మీ సక్సెస్లో ఎక్కువ భాగం కిషోర్ గారికి ఇవ్వాలి. డిఫరెంట్గా ప్రొడక్షన్ సైడ్గా ఎక్కడ ₹1 వేస్ట్ అనేది లేకుండా చేసేవాడు ప్రొడక్షన్. తర్వాత అసలు స్క్రిప్ట్ నిర్వహణ అని చెప్పి పెట్టాం అతని పేరు. మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి చూసుకునేవాడు. చేసిన తర్వాత డైరెక్టర్ని అడిగేవాడు. సబ్జెక్ట్ సెలక్షన్ అవన్నీ నేను కూర్చునేవాడిని. సబ్జెక్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత గణేష్ పాత్రాలు రైటర్స్ రాయటం అన్నీ అయిపోయింది. డైరెక్టర్ ఒక్కటే అడిగేవాడు, ప్రతి ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో రాయండి, ఓహో క్యారెక్టర్ 3 పేర్లు రాయండి. ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ చాయిస్. నేను ఫస్ట్ ప్రిఫరెన్సే ట్రై చేస్తాను. ఫస్ట్ కుదరకపోతే సెకండ్ కుదరకపోతే థర్డ్. బట్ మా లెక్క ప్రకారం మేము వెళ్తాం. యాజ్ అ బిజినెస్ మ్యాన్గా కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత రెమ్యూనరేషన్ ఈ క్యారెక్టర్కి అనవసరం అని అనుకుంటే వేరే క్యారెక్టర్కి వెళ్ళిపోతామని అట్లా క్యాల్కులేట్ చేసాం, అలా లెక్కలు వేసుకొని చేసాం. అందుకని ఏ సినిమా బడ్జెట్ ఎంతో వేసుకున్నది ఆ బడ్జెట్ రూపాయికి తక్కువ లేకుండా 5% కూడా అటు ఇటు అయ్యేది కాదు. ఆ బడ్జెట్ ప్రకారం బడ్జెట్లో అయిపోయేది. ఇది సినిమా మొదలుపెట్టిన తర్వాత 100 రోజు సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకుంటే ఆ 100 రోజు చేసాం పర్ఫెక్ట్గా. ఈ అన్నిటికీ అందుకే కొంచెం కిషోర్ గారికి చెడ్డ పేరు ఉంది సార్ ఇండస్ట్రీలో, అదే దుర్మార్కెట్ అని. అంటే ఏదంటారు పాపాల వారుడు అంటుంది చూడే. నా దగ్గరికి వచ్చి ఎవరో డేట్లు అడిగేవారు. అలాగే నేను తప్పకుండా చేద్దామండి, బ్రదర్ ఉండే కదా కిషోర్తో మాట్లాడిన అనేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే కుదరదండి, ఇప్పుడు ఎట్లా కుదురుద్ది అనేవాడు. నాకు తెలుసు మురళీమోహన్ గారు మంచివాడు కానీ అబ్బాయినండి టఫ్ అండి మాట ఎండండి అనేవాడు. కాదు, కిషోర్ గారు ఆఫీస్లో ఉన్నారంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు అండి మెడ్రాస్లో. అందుకే నవ్వు వస్తుంది నాకు తలుచుకుంటే. నేను ఎవరి దగ్గర నో అని లేకపోయేవాడిని. నేను అనేవాడిని కిషోర్ గారిని, ఏమంటే మీరు ఆఫీసులో కూర్చుంటే వెళ్ళిపోతున్నారు అందరూ రావట్లేదు. అలాగా ఇప్పుడు ఈ లెక్కలు అవన్నీ వీళ్ళకి తెలియకపోవడం, కాంతారావు గారికి కానీ లేకపోతే కృష్ణ గారితో పాటు వచ్చిన రామ్మోహన్ ఏమైపోయాడు
ఆయన కూడా మళ్ళీ మరి అక్కడ పద్మనాభం గారు కూడా ఎంత కెరీర్ బ్రహ్మాండమైన కెరీర్ ఉండి ఆఖరాకన్నా వచ్చినప్పుడు ఆయన దగ్గర వెళ్ళిపోతా. అవునండి, అవును. సరే, ఇప్పుడు ఇదొక ఎత్తండి. జనరల్గా మీరు ఇందాక అన్నారు ఏది, సావిత్రి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో అని చెప్పి, మీరు సావిత్రి గారితో ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయా? సినిమాలు చేశాంగా. అదే సినిమాలు చేయడమే కాకుండా జనరల్గా మీరు జనరల్ లేదు అభిమానిగా అంటే మొట్టమొదటి సినిమా భారతంలో ఒక అమ్మాయి అని దాసరి గారు డైరెక్ట్ చేశారు. డైరెక్షన్. నాకు తల్లి ఏమో సావిత్రి గారు, తండ్రి ఏమో కాంతారావు గారు. చంద్రమోహన్కి ఏమో రాజసులోచన గారి తల్లిను ప్రభాకర్ రెడ్డి గారి తండ్రి. అక్కడ గొడవలు వస్తాయి అనమాట. ఈ అమ్మాయిని పెళ్లి చేసి రోజారమ్మని పెళ్లి చేసుకోవడం దగ్గర ఇది ఇన్ని. ఓకే. అది దాంట్లో ఎన్ని చేసినప్పుడు ఎన్ని చేసిన రోజున ఒక రోజున మొట్టమొదటి ఫస్ట్ షాట్ పెట్టారు నేను మా ఇద్దరు కాంబినేషన్లో. పెద్ద స్టేర్ కేస్ మీద నుంచి ఇట్లా దిగుతా నేను చెప్పుకెళ్ళి ఒక చోట ఆగాలి, ఆ వెనక ఆవిడ చెప్పుకుంటూ వచ్చి ఆగాలి. అదంతా ఒకటే షాట్ పెట్టారు దాసరి గారు. రిహార్సల్ చేసాం, ఒక 2 రిహార్సల్ బాగానే ఉన్నాయి, టేక్ అన్నారు. నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆవిడ డైలాగ్ అవ్వాలి మొదలుపెట్టలా. ఏమిటి మర్చిపోయిందా ఏంటి పెద్ద ఆవిడ అని అనుకుంటా డైరెక్టర్ ఇంకా చూస్తున్నా ఇట్లా ఏమైనా కట్ చెప్తాడని. కట్ చెప్పలా. తర్వాత మెల్లగా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చింది, చేసింది. ఓకే ఓకే అని అందరూ చప్పట్లు కొట్టారు. నాకు అర్థం కాదు ఇదేంటి ఇంత గ్యాప్ వచ్చింది, ఇంత డిలే వచ్చింది, ల్యాగ్ వచ్చింది. ఆ రోజుల్లో ల్యాగ్ అనేది ఎక్కువగానే వాళ్ళం కదా, ఇంత ల్యాగ్ వచ్చింది. డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఆయన అడిగాను నేను, ఏమండి మరి అక్కడ గ్యాప్ వచ్చింది కదా, రిహార్సల్ అంత క్విక్గా చెప్పి ఇక్కడికి వచ్చేవాడు గ్యాప్ వచ్చింది కదా, మరి ఓకే చేశారేంటి అంటే రష్లో వచ్చింది తర్వాత రష్ చూడు అన్నాడు. వెళ్ళి చూస్తేనండి ఆ గ్యాప్లో ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ అసలు ట్రెమండరస్ అనమాట. గ్యాప్ ఎందుకు తీసుకుందనే దానికి గొప్ప డైలాగ్ చెప్పేది ఎవరైనా చెప్తారండి. కానీ నేను చెప్పిన డైలాగ్కి ఆవిడ రియాక్షను ఇదన్నమా అట్లా ఇది చేసింది. అది చూసిన తర్వాత అది వెళ్ళి కాళ్ళకి దండం పెట్టాను. ఓకే. మహానటేనండి మీరు. అది చెప్తే ఆ రోజు నాకే ఇచ్చింది. నేను వెనక తిరిగి చూడకూడదు, దిగి వచ్చాను కదా. పైగా అంత మహానటిని అమ్మ గ్యాప్ వచ్చింది బాగాలేదు అని అనలేం కదా మనం. ఆవిడ అప్పట్లో ఆ టైంకి అసలు సావిత్రి గారి షూటింగ్కి వస్తేనే చాలు, సెట్కి వస్తేనే చాలు, ఎందుకంటే ఆవిడ అప్పటికే డిజాస్టర్లోకి వెళ్ళిపోయారు. సూర్యన్ బాబు సినిమా తీశాడు, ఇది కృష్ణ గారి ఏదో గుర్తురాట్ల పేరు. అది ఆ సినిమాకి సావిత్రి గారి తల్లి, గుమ్మడి గారి తండ్రి, నేను చిన్న కొడుకుని, కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే టైప్ అనమాట. ఒకటే షాట్ పెట్టాడు రాజాచంద్ర. కెమెరా టాప్ యాంగిల్లో పెట్టేసి నైట్ సీను మొత్తం లైటింగ్ హీటింగ్ అంతా చేసి ఆవిడ నన్ను వచ్చి తిట్టి కొట్టడం అనమాట. షాట్ అందరూ కొట్టారు, అందరూ అయిపోయింది, చేశారు, బ్రహ్మాండంగా వచ్చేసింది, అందరూ చప్పట్లు కొట్టారు, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదో లోపల మండుతున్నట్టుగా ఉంది, అవన్నీ ఊదుకుంటున్నా. ఆవిడ చూసి గవ్వ వచ్చేసి ఏంటి అన్న ఏమైంది అంది. ఇవి ఏం లేదు కొంచెం ఏదో ఇదిలాగా ఉంటే ఇది అని ఊతున్నారు. కానీ గుండెలు తీసి చూస్తే ఆవిడ అలాగే ఇట్లా కొట్టి చేయటంలో ఈ గోల్డ్ అని ఇట్లా గీసుకొని బ్లడ్ వస్తాను. ఇక అక్కడ చూసేసి నాన్న సారీ నాన్న మా ఇంత అద్భుతంగా చేశారు, ఇక్కడ కావాల్సింది అదే ఇంపాక్ట్, ఇక్కడ ఏం తగిలినాయి అనేది కాదు, ఏముంది నథింగ్ ఇవి అని చెప్పి చేస్తే కూడా అంత వెరీ డెలికేట్ అసలు. ఎవరికైనా చిన్నాళ్ళకి పక్కన వాళ్ళకి కష్టం వచ్చిందంటే వెరీ సెన్సిటివ్. వాళ్ళకి కష్టం వచ్చిందంటే కూడా తట్టుకునేది కదా ఆవిడ. అలాగే ఎవరన్నా వచ్చేదన్నా శుభలాకి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అక్కడ ఇచ్చేసాడు. అలాగే ఆవిడ మీరు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ మీరు అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు, ఆవిడతో యాక్ట్ చేశారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం చెప్తారండి సావిత్రి గారి గురించి. ఎవరి వెర్షన్ వాడిది, ఎవరి వెర్షన్ ఆడిది సావిత్రి గారు. నేను నాకు చూసింది 9 వరకు అయితే అట్లా కొన్ని సినిమాలు రామాయణంలో పిట్టకల వేట ఇంకా అయ్యో కొన్ని సినిమాలు చేశాం మేము అందరం. ఆ సినిమాలన్నీ చాలా సక్సెస్ అయిన తర్వాత ఆవిడతో బాగా ర్యాప్ విపరీతంగా పెరిగింది. సరదాగా ఆవిడకి కూడా కార్డ్స్ ఆడటం ఇష్టం. 6 గంటలు దాటిన తర్వాత ఆవిడ షూటింగ్ చేసేది కాదు, 6కి వెళ్ళిపోతానని చెప్పేది. ఇది 6కి సీల్ 8కో 7 దాకానో 9 దాకానో అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు డైరెక్టర్ వచ్చి సైగ చేసేవాడు మాకు. ఆవిడతో కూర్చొని ప్యాకాడేవాడు. ఓకే. ఆయన సైగ చేసేవాళ్ళు. సైగ చేసేస్తే ఇక మేము ఆట అయినా కూడా తిప్పేవాళ్ళం కాదు. కార్డు తీసేసి పడేసేసి ఆవిడ షో తిప్పేది. అబ్బా బలి పోయిందండి, ఇంకొక ముక్క వస్తే మాకు అయిపోయేదండి అనేవాళ్ళమే తప్ప
అంటే ఇక అవి పుచ్చుకోగానే అదొక సరదా, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి టైం ఎంత అయిందనే చూసుకునేది కాదు. అంతా అయిపోయిన తర్వాత ప్యాకపోయి ఏంటయ్యా 9 అయిపోయింది, నేను 6కి వెళ్ళిపోతాను, ఇప్పుడు దాకా చేశారేంటి అనేవాడు అనమాట. అట్లా చాలా బట్ అలాగా చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉండేది అనమాట. ఒక రోజున ఇట్లాగే మేము అందరం వెయిట్ చేస్తాం, దాంట్లో రామాయణంలో పిటకల వేట, ఎంఐ దీపరాల, అప్పుడు దీప బాగా క్రేజ్ అనమాట, ప్రీతం బిజీగా ఉండేది, అన్ని లాంగ్వేజ్లో చేస్తూ ఉండేది. ఎక్కడో షూటింగ్లో లేట్ అయిపోయింది, 9ంటికి రావాల్సిన అమ్మాయి 12ంటికి వచ్చింది. వచ్చేసి గబా మేకప్ రూమ్లో డ్రెస్ వేసుకొని రాకుండా సారీ డైరెక్టర్ గారు అంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళి ఏదో చెప్తాను పిలిచింది కూడా. ఏమనుకుంటున్నావు నువ్వు అక్కడ ఆలస్యం చేసిందని అవసరం అయింది, ఎందుకు అయింది అనేది వేరే విషయం. నువ్వు రాగానే మేకప్ తీసుకొని డ్రెస్ చేసుకొని వచ్చి షార్ట్ చేస్తావా అని మీకోసం మేము వెయిట్ చేయాలా ఇక్కడ, ఇంత ఇది నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ చెప్పి అమ్మాయి బడబడబడి వెయిట్ చేసింది. అప్పుడు అందనమాట, నేను నీ మీద కోపంతో అనలేదు, మనం చాలా సిన్సియర్గా ఉండాలి, ఎంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నారు, నేను 12కే వస్తానండి, రేపు నాకు కుదరదండి అని నువ్వు చెప్పావు అనుకో, ఆయన ఇంకో సీట్ పెట్టుకునేవాడు, వేరే సీన్ తీసుకునేవాడు, ఎంత లాస్ వచ్చింది అతనికి అని చెప్తే ఇంకెప్పుడు అలా చేయనండి. మరి అంత కంట్రోల్డ్గా అంత డెడికేషన్ డిసిప్లిన్ ఉన్న మనిషి అలాంటి డిజాస్టర్లోకి ఎలా వెళ్ళిపోయారు సార్? నేను చేసిన భాషల సినిమా కర్ణాటకలో ఏదో ఫైట్ సీన్ తీశారు, అయిపోయి ఇక ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. అది గొప్ప ఫినిష్ చేసి వచ్చి లిఫ్ట్ దగ్గరకు వచ్చి లిఫ్ట్ ఆన్ చేశాను, లిఫ్ట్ కిందకు వచ్చింది, ఓపెన్ అయింది, సావిత్రి గారు ఉన్నారు ఎదురుగుండా. ఏంటమ్మా మీరు వచ్చారేంటి, ఎప్పుడు వచ్చారని అమ్మా అనేవాడిని. అంటే నువ్వు చక్కటి తెల్లటి చీర కట్టుకొని వచ్చేది, చక్కగా ఉందన్నమాట. రేపు షూటింగ్, నాకు ఇవాళ షూటింగ్ లేదు, ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, నైట్ డిన్నర్కి పిలిచారు, అక్కడికి వెళ్తాను. బాగున్నారమ్మా, ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు, ఇది మెయింటైన్ చేయండి అని అన్నాను. అలాగే అన్నారు, నేను నా దావని నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ ఏంటంటే ఆ పార్టీలో డయాబెటిక్ కోమా వచ్చేసింది.